ఈ చిత్రం మామూలుది కాదండి. 'మనోహరి' కన్నా డేంజర్‌గా ఉందనమాట. ఇంకా అమర్‌కైతే చిత్ర గురించి మోసాలన్నీ తెలియడంతోటి అమర్ ఎలాగన్నా పెళ్లి ఆపేస్తాడని చెప్పేసి చిత్ర ఒక ప్లాన్ చేస్తదనమాట. ఇంకా మనోహరి నా పెళ్ళైతే 2 రోజుల్లో కాదు రేపే జరిగిపోవాలా అని చెప్పేసి ఇంక చిత్ర అంటూ ఉంటే, రేపే ఎలా జరుగుద్ది అనేసి ఇంకా మనోహరి అంటదనమాట. ఇంక చిత్ర అయితే వెంటనే వినోద్‌కి ఫోన్ చేసేసి, వినోద్ రేపైతే గుళ్ళో పూజ ఉంది. నువ్వు కూడా వచ్చి నాతో పూజలో కూర్చోవా? ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అనేసి ఇంక చిత్ర అంటదనమాట. సరే అని చెప్పేసి వినోద్ గుడికొస్తానని ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా ఆరు అయితే గుప్తా గారి దగ్గరికెళ్ళి అడిగిద్దనమాట. గుప్తా గారు ఇంక 2 రోజుల్లో అయితే ఇంకా చిత్ర వినోద్‌ల పెళ్లి జరగదు కదా అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, 2 రోజుల్లో కాదు బాలిక ముహూర్తం, ఇవాళే ముహూర్తం వాళ్ళిద్దరి పెళ్ళికి అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, ఏంటి ఇవాళ ముహూర్తమా అదేంటి అనేసి ఆరు అంటూ ఉంటే, ఇదంతా చిత్రబాలిక ప్లాను అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. ఇంక మరైతే పెళ్ళి జరుగుద్దా అనేసి ఆరు అంటూ ఉంటే, జరుగుద్దో జరగదో ఆ పైవాడికే తెలియాలి అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, ఈ విషయం నేను ఇప్పుడే వెళ్ళి బాగీకి చెప్తాను అనేసి ఆరు అంటూ ఉంటే, నువ్వు బాగీకి నిజం చెప్పిన మరుక్షణం బాగీ బాలిక చనిపోవును అనేసి గుప్తా గారు అంటారనమాట. ఇంకా ఆరు ఆగిపోయిద్దనమాట. ఏదో విధంగా బాగీకైతే విషయం చెప్పాలని చెప్పేసి ఆరు బాగీ దగ్గరికి వెళ్ళిపోయి, బాగీ అసలు ఇవాళ వినోద్నైతే ఇంట్లో నుంచి అయితే బయటికి అస్సలు రానియొద్దు, వినోద్ రాశి ఫలాలు మంచిగా లేవు అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటే, వినోద్ రాశి ఫలాలు నీకెలా తెలుసక్క అనేసి బాగీ అంటదనమాట. పక్కింటి వాళ్ళు అన్నాక ఆ మాత్రం రాశి ఫలాలు చెప్పుకోమా అనేసి ఇంకా ఆరు అంటదనమాట. సరే అని బాగీ ఇంట్లోకి వెళ్ళిపోయిద్దనమాట. వినోద్ రెడీ అయ్యి కిందకు వస్తాడనమాట. అయినా వినోద్ ఎక్కడికి వెళ్తున్నావు అనేసి ఇంకా మన బాగీ అడగగానే, అయినా నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకెందుకు చెప్పాలి నాన్న, ఇవి అసలు అయితే నా విషయాలు పట్టించుకోవద్దని చెప్పాను కదా అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటే, అయినా కానీ ఈ ఇంట్లో అన్ని అధికారాలు తనకున్నాయి, తను ఎవరినైనా ఏదన్నా అడగచ్చు, నువ్వు సమాధానం చెప్పాలి అనేసి సదాశివం అంటాడనమాట. అయినా మీరే నన్ను ఎక్కడికి వెళ్తున్నామని అడగలేదు, ఈవిడెందుకు అడుగుతుంది అనేసి వినోద్ అంటూ ఉంటే, అసలు మేము అడగకపోయినా తనే ఇప్పుడు ఈ ఇంటి పెద్ద, తనేం అడిగినా చెప్పాలి అనేసి ఇంకా సదాశివం అంటాడనమాట. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను, లంచ్ కూడా బయటే చేసొస్తాను అని చెప్పేసి వినోద్ బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత అయితే చిత్ర అయితే మనోహరికి ఫోన్ చేస్తానమాట. మనోహరి ఇంకైతే వినోద్ బయలుదేరాడు అనేసి చిత్ర అంటూ ఉంటే, వినోద్ అయితే ఇప్పుడే బయలుదేరాడు అనేసి ఇంకా మనోహరి చెప్పి ఫోన్ పెట్టేస్తానమాట. ఇంకా మనోహరి కూడా ఎవ్వరికి తెలియకుండా కారులో అయితే గుడికి బయలుదేరాలని వస్తూ ఉంటే, ఇంకా వెనకాలే బాగి నిర్మలమ్మ సదాశివన్ రెడీ అయ్యి ఇంకా మనోహరి వెళ్తున్న కారు దగ్గరికి వస్తారనమాట. మనోహరి మమ్మల్ని కూడా అక్కడ దారిలో గుడి దగ్గర డ్రాప్ చేయవా అనేసి బాగి అంటూ ఉంటే, అయినా ఇప్పుడు గుడికి ఎందుకు అనేసి మనోహరి అడిగిద్ది అనమాట. పూజ చేయించుకుందామని వెళ్తున్నాము అనేసి ఇంకా బాగి అంటదనమాట. సరే ఇంకా మళ్ళీ డౌట్ వస్తేమో ఇంకా వద్దు అంటే అని చెప్పేసి, ఎక్కండి వదిలిపెడతానులే అనేసి మనోహరి బాగి నిర్మలమ్మ సదాశివంని తన కారులో ఎక్కించుకొని వస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క వినోద్ అయితే గుళ్ళోకి అయితే వెళ్తాడనమాట. ఏంటి చిత్ర పెళ్లి కూతురులాగా రెడీ అయ్యావు, ఎందుకు రమ్మన్నావు అసలు, ఏంటి నీ మొహంలో టెన్షన్ అనేసి వినోద్ అంటూ ఉంటే, టెన్షన్ ఏం లేదు వినోద్, అసలు నేను ఊరికే ఇలా రెడీ అయ్యానులే అనేసి చిత్ర అంటదనమాట. నిజం చెప్పు ఎందుకు రమ్మన్నావు అనేసి వినోద్ అంటూ ఉంటే, అది పెళ్లి చేసుకుందామని అనేసి చిత్ర అంటూ ఉంటే, పక్కనే గుళ్ళో అయితే ఒక జంట పెళ్లి చేసుకుంటూ ఆగిపోద్ది అనమాట. ఇంకా పెళ్లి కొడుకైతే అంటూ ఉంటాడు, అయినా నువ్వు ఇక్కడ దాకా వచ్చాక మెళ్ళో తాళెందుకు కట్టనియట్లేదు, పెళ్ళి ఎందుకు చేసుకోనియట్లేదు అనేసి ఆ పెళ్లి కొడుకు అంటూ ఉంటే, ఇంకైనా మా అమ్మ నాన్నలకు తెలియకుండా నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేసి ఆ పెళ్లి కూతురు అంటదనమాట. ఇంకా వినోద్ అక్కడికి వచ్చేసి, అయినా కానీ ఆ అమ్మాయి అన్నది కరెక్టే, 25 ఏళ్ళు పెంచిన అమ్మా నాన్నలను వదిలేసి ఒంటరిగా తను ఎలా పెళ్లి చేసుకోగలదు చెప్పు అనేసి వినోద్ ఆ పెళ్లి కొడుక్కి చెప్తూ ఉంటాడనమాట. ఇంకైనా కానీ వినోద్ పెళ్లి చేసుకుంటే తప్పేముంది అనేసి చిత్ర అంటూ ఉంటే, అదేంటి అమ్మా నాన్నలకు తెలియకుండానే పెళ్ళి అలా చేసుకుంటారు, ఇప్పుడు మన ఇద్దరం చూడు పెళ్ళికి ఒప్పించుకొనే పెళ్లి చేసుకుంటున్నాం కదా అనేసి వినోద్ అంటాడనమాట. అమ్మయ్య, వినోద్కి నేను ఎలాగో పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు, అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకుండా వినోద్ కూడా పెళ్లి చేసుకోవడానికి నాకు అర్థమైపోయింది, ఏదో ఒకటి చేసి నేను పెళ్లి చేసుకోవాలనేసి చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.